ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నేనే ప్రారంభించాను, నేనే పూర్తి చేస్తాను, పూర్తి చేయటం లేదో చూద్దాం, 2027కు పూర్తి చేస్తాననేటువంటి మాట మీరు చెబుతున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అని మీరు వెళ్ళారుగా, 2017 నుంచి 19 వరకు వెళ్ళి అన్నీ పర్యవేక్షించారుగా. మరి ఇప్పుడు 5 సంవత్సరాల టైం ఉంది, మరి ప్రతి సోమవారం వెళ్ళటలేదే, ఒకసారి వెళ్ళి వచ్చేసారే, ఎందుకని? దాని కారణం ఏంటి చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే అప్పుడు కమిషన్లు దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళారు, ఇప్పుడేమో కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళకోకుండా ఇవాళ కూర్చుంటున్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. పోలవరాన్ని నేను పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. పోలవరం అనేది ఎక్స్ట్రాడినరీ డిలే అవుతుంది, చాలా దురదృష్టం ఇది. ఈ డిలేకి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారి కారణం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. పోలవరానికి ఇంత డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అసమర్థ పరిపాలన. ప్రోటోకాల్ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాడు. దాని ప్రకారం చేయటం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఇవాళ డిలే అవుతున్నటువంటి మాట వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.